నేను క్రైస్తవుని అని దేవుని మందిరానికి వెళ్ళే నీవు దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? వెల్కమ్ టు మై ఓల్డ్. గురువు గారు ఎలాగున్నారు మీరు? నేను బానే ఉన్నాను కానీ ఇక మొదలెడదామా? అలాగే గురువు గారు. మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనని కాకుండా కళ్ళు మూసుకుని కనీసం చప్పట్లు కొట్టకుండా ఈ లోకము వైపు పిల్లల వైపు అటు ఇటు చూస్తున్నవారు సంఘములో లేరంటావా? అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు గురువు గారు? నీకన్నీ వివరంగా నేనే చెప్పాలా? అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూడు. దేవుణ్ణి ఆరాధించకుండా పిల్లల్ని ఆడిస్తూ చప్పట్లు కొట్టకుండా దేవుని వైపు చూడకుండా సంతోషపడుతుందే ఆమె గురించే. ఆమెను అలా ఆరాధించకుండా ఎవరు చేస్తున్నారు గురువు గారు? ఇందుకేగా నిన్న నేను మట్టి బొర్ర అనేది. వారు దేవుని ఆరాధిస్తే నాకేమొస్తుంది? అందుకే నేను వారిని ఆరాధించలేవును. ఇదేముంది, ఇంకా ముందు ముందు చూడు. దేవుని సన్నిధిలో ఉన్నామనే వివేచన కూడా లేకుండా కాలు చాపుకుని కూర్చునేవారు, పెళ్లి కూతురులా కూర్చునేవారు ఎంతో మంది దేవుని సంఘాల్లో లేరా? ఒక క్రమాన్ని ఎక్కడ వారు పాటిస్తున్నారు. నిజమే గురువు గారు, చాలా బాగా చెప్పారు. ఇక్కడతో అయిపోయింది అనుకున్నావా? లేదు. దేవుని సన్నిధిలో ఉన్నవారు వాక్యం విననివ్వకుండా నేను ఎలా చేస్తున్నానో చూడు. వారి పిల్లలతో వారిని ఆడుకునేలా చేస్తున్నా. వారు అలాగా ఆడుకుంటున్నారు కాబట్టి వారు నాతో పాటు నాలో జీవిస్తున్నారు. వారు దేవుణ్ణి వాక్యం వింటలేదు కాబట్టి ఈ లోకానుసారంగా వారు జీవిస్తున్నారు. అలా విననివ్వకుండా చేస్తున్నా. ఇంకా వారు దేవుని వాక్యాన్ని విననివ్వకుండా నేనేం చేస్తున్నాను చూడు. అక్కడ తెల్ల చున్నీ వేసుకున్న అమ్మాయిని చూడు. ఆమె దేవుని వాక్యాన్ని విననివ్వకుండా ఎన్ని లైట్లు ఉన్నాయి, స్విచ్ బోర్డుకి ఎన్ని స్విచ్లు ఉన్నాయి, డెకరేషన్ ఎలాగుంది, ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తుంది తప్పితే దేవుని వాక్యాన్ని వినటం లేదు. ఒక్కొక్కరిని భలే వాక్యం వినకుండా చేస్తున్నారు గురువు గారు. మీరు ఎంతైనా గేటు. ఒరే శిష్య, దాని గేట్ అనర్రా. మీరు చాలా గ్రేట్ గురువు గారు అంటారు. అలాగే గురువు గారు, మీరు ఎంతైనా గేటే. నేను మార్చలేను గాని ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారో చెప్పు. ఆ పిల్లల చేతుల్లో ఉన్న లేస్ చూస్తుంటే నాకు నోరూరిపోతుంది గురువు గారు. కరెక్ట్ గా చెప్పావురా. నేను చూడు, ఆ చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచే బాలురు నడవలసిన త్రోవలో నడవనివ్వకుండా తిండని పప్పలని ఏడిపించటమని రకరకాలైన విషయాల్లో వారిని దేవుని వాక్యాన్ని విననివ్వకుండా చేస్తున్నా. పిల్లలతో పాటు దొరికింది సందని ఆ అమ్మాయి ప్యాకెట్ మొత్తం ఖాళీ చేసింది. అమ్మా, ఈమెంటి ఇంత అందంగా ఉంది? మొత్తం షాపుల నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి గురువు గారు. వచ్చిందండి వయ్యారి. ఎందుకుండవురా, ఆమెకి యేసు ప్రభు వారి కన్నా ఆ నగలే ఎక్కువ. అందుకనే అందరికి చూపించుకోవడానికి దేవుని మందిరానికి ఆ నగలు తీసుకుని వస్తుంది. ఎంతో మంది చూస్తున్నారో చూడు. అది పక్కన పెడితే ఆమె నగలు ధరించుకుని రావటం వల్ల పక్కనున్న వారు కూడా ఈ నగలు ఎక్కడవి, ఎక్కడ చేయించారు, ఏ షాప్ లో చేయించారు, ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, ఇంత బంగారం మీ ఒంటి మీద ఎలా ఉంది అని దేవుని వాక్యం విననివ్వకుండా, దేవుని వాక్యం వినకుండా వారికున్న బంగారాన్ని ప్రతిదీ చూపించుకుంటూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి విశ్వాసులు ఎంతో మంది ఉన్నారా. మీరు చెప్పారంటే కరెక్టే గురువు గారు. ఎంతైనా అబ్బాయిలు మంచోళ్ళు గురువు గారు. అవునా, నీకంత కాన్ఫిడెన్స్ ఉందా? అయితే అబ్బాయిల్లో కూడా చూపిస్తా చూడు. ఆ వెనకాల కుర్చీలో కూర్చున్న అబ్బాయిని గమనిస్తే చూడు, ఫోన్ వస్తే పాస్టర్ గారికి కనిపించకుండా ఫోన్ అంతా చక్కగా మాట్లాడుతున్నాడు. నక్కి 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 ఎవరికి కనిపించకుండా మాట్లాడుతున్నాడు. వాడిని ఏదో ఒకటి చేద్దామా చూడు. వాడిని కింద పడేలా చేస్తాను చూడు. ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇంకా ఫోన్ ఆపటం లేదు. ఇలాగా దేవుని వాక్యం వినకుండా ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటు ఇటు చూస్తూ ఎవరు చూడలేదనుకుని మరలా కూర్చుని యథావిధిగా వాక్యం వింటున్నట్టు నటిస్తున్నాడు. గురువు గారు, ఈ
అబ్బాయి ఎంత చక్కగా వాక్యం వింటున్నాడు. అవునా, వాడి జుట్టు ఎందుకు అంత పెంచుతున్నాడో తెలుసా? చూడు ఎన్ని ఉపయోగాలున్నాయో. జుట్టంతా ఎదరికి లాక్కుని వాక్యం వినకుండా చక్కగా నిద్రపోవడానికి ఆ జుట్టును అంత పెంచుకున్నాడు. కళ్ళ దాకా మూసాడు కదా, ఒకసారి ఊది చూపిస్తా చూడు. ఆహా, ఎంత చక్కగా నిద్రపోతున్నాడు. ఈ ట్రిక్ ఏదో బాగుంది గురువు గారు, నేను కూడా అలానే చేస్తాను. ఇంకొకరిని కూడా చూపిస్తా చూడు. ఈ అబ్బాయి బైబిల్ అట్టు పెట్టుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? ఫోన్ లో వాక్యం చూస్తున్నాడేమో గురువు గారు. మీకు తెలిసిందదే, కానీ అతడు ఏం చేస్తున్నాడో చూడు. ఒకసారి ఆ బైబిల్ వెనక్కి చూస్తే ఆ ఫోన్ లో చక్కగా రీల్స్ చూస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర రీల్స్ సరిపోలేదని వాక్యం వినకుండా ఇక్కడ కూడా చక్కగా రీల్స్ చూస్తున్న విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. నిజమే కదా. దేవుని మందిరానికి వచ్చే మనము మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలుగుతున్నామా? దేవుని మందిరానికి వచ్చే మనము క్రమశిక్షణ కలిగి దేవుని మందిరంలో కూర్చోగలుగుతున్నామా? దేవుని మందిరానికి వచ్చే మనము పిల్లలతో ఆడుకోకుండా వాక్యాన్ని వినగలుగుతున్నామా? దేవుని మందిరానికి వచ్చే మనము పిల్లలు తింటున్నారు కదా అని విడిచిపెట్టేవారుగా ఉన్నామా? దేవుని మందిరానికి వచ్చే మనము అలంకరించుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ దేవుని వైపు కాకుండా మన వైపు ఆకర్షించుకునే వారుగా ఉన్నామా? దేవుని మందిరానికి వచ్చే మనము ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ మన సమయాన్ని గడిపేవారుగా ఉంటున్నామా? దేవుని మందిరంలో ఉన్న మనము వాక్యం వినకుండా నిద్రపోయేవారుగా ఉంటున్నామా? దేవుని మందిరంలో ఉన్న మనము ఫోన్ లో వాక్యం వింటున్నామని ఎదుటి వారికి కనిపించే రీతిగా ఉండి రీల్స్ చూస్తున్నామా? దేవుని మందిరానికి వస్తున్న నీ ప్రవర్తన ఎలా ఉంది?